పాప పేరు భాగ్యశ్రీ. పాలకొల్లు నుంచి భీమవరంలో ప్రతి నెల జరిగే కూడికకు వస్తున్నారు. లాస్ట్ మంతే వచ్చారు. అయితే ఈ పాప నా దగ్గరికి వచ్చినప్పుడు ప్రార్థనలో నాకు ఈ అమ్మాయి చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి అంటే, వాళ్ళ భర్త గారు బెహ్రెయిన్లో ఉంటారంట. అక్కడికి వెళ్ళారు కానీ పని కన్ఫర్మ్ అవ్వలేదు. వెళ్ళారు, రూమ్లో ఉంటున్నారు, పని కన్ఫర్మ్ అవ్వలేదు. తను వాళ్ళ భర్త గారికి వాట్సాప్ కాల్లో నాతో ప్రేయర్ చేయించింది. నేను భారంగా ప్రార్థన చేశాను. ఎందుకంటే అంత దూరం వెళ్ళి అక్కడ ఏ పని లేకుండా ఉండడం ఏంటి ప్రభా, పని కన్ఫర్మ్ అవ్వాలి, మంచి రూమ్మేట్స్ దొరకాలి, కొత్త దేశంలో ఉన్నారు, తెలియని దేశంలో ఉన్నారని నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత ఇలా బయటికి వెళ్తున్నారంటండి. ప్రార్థన ముగించుకుని బయటికి వెళ్తున్నప్పుడే వాళ్ళ భర్త గారి దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చిందంట, ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టు. గట్టిగా చప్పట్లు కొడతారా? అమ్మ, నేను చెప్పేదంతా కరెక్టేనా? ఏమన్నా నేను కల్పించాను? లేదని కరెక్ట్. ఇక్కడ మంచి రూమ్మేట్స్ కూడా దొరకలేదు, ఒంటరిగా ఉన్నారని బాధపడుతున్నారు. దేవుడు మంచి రూమ్మేట్స్ ని ఆ బెహ్రెయిన్ దేశంలో తన భర్త గారికి దేవుడు ఇచ్చాడంటండి. మనం చేసిన ప్రార్థన వృధాగా పోదు. దేవుడు ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నాడు అన్న దానికి భాగ్యశ్రీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతము ఒక గొప్ప ఉదాహరణ. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగును గాక.